చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు ప్రభుత్వం నడుపుతున్నారా లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల కోసం వాళ్ళ ఆహ్వానం మేరకు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా? రైతుల కష్టాలు అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటికి రానియకుండా మీరు ప్రయత్నం చేస్తారా? ఇటువంటి దారుణాలు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసాము. ఇది స్వయంగా మీరు ఉసుకెళ్ళిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానిక లేక అరాచకాలకి కొమ్ము కాయడానిక? ఒకరిద్దరు పోలీసుల దగ్గరుండి, అధికారుల దగ్గరుండి ఈ చర్యని ప్రోత్సహించారంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా? అసలు ఇటువంటి అత్యంత దారుణాన్ని మనం ఎప్పుడైనా చూసాము. అమరావతి పేరుతో మీరు చేస్తున్న ఈ దాడులకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్ప, భూములు ఇవ్వని వారిని భూసేకరణ పేరుతో రెండో విడతగా వారి దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం, నోటీసుల పేరుతో వారిని వేధించడం, వారి పొలాల్లోకి వెళ్ళే మార్గాలను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టిని తవ్వి దోపిడీ చేయట్లేదా? మీకు అవి కనబట్టలేదా? ఇంత దారుణమా? కొండవీటి వాగిని నీళ్లను వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి గత్యంతరం లేని పరిస్థితిలో వారి దగ్గర నుంచి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీకు ఇవన్నీ కనిపించడం లేదా? రిటర్నబుల్ ప్లాట్ల కింద రైతుల పొలాలని వారి అనుమతి లేకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారండి? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీకున్నది ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే. ప్రజలను ఇన్ని రకాలుగా నరకయాత్రకు గురి చేస్తుంటే ఆ బాధలు భరించలేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే, వాళ్ళ గోడు వినడానికి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే మీరు వాళ్ళ చేత రౌడీజీ చేస్తారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది. ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. రెండో విడత అంటారు, రేపు పొద్దున మూడో విడత అంటారు. అసలు రైతు లేకుండా చేసే కార్యక్రమానికి మీరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మీరు ఆజ్యం పోశారు. మీకు ప్రజల ఉసురు తగులుతుంది. మీ బినామీలో మీ నాయకుల కోసం భూములు పంచడానికి రైతులు నాశనం చేస్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వారికి మేము ఎప్పుడు కూడా బాసటగా ఉంటాం, రైతుల పక్షాన్ని నిలబడతాం. వాళ్ళ సమస్యని రాష్ట్రం అంతా కాకుండా దేశం మొత్తం మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చూస్తూ